ఆస్పెక్ట్లో చూస్తే పూర్తిగా చంద్రబాబు ఎన్ని ఇస్తే అని తీసుకుంటాడు అనేటువంటి రూట్ కనబడుతుంది. రెండవ ఆస్పెక్ట్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు పొత్తు తేలలేదు అంటే ఇతను 50 స్థానాలకి తక్కువ కాకుండా అడిగాడు అన్నటువంటి మాట వినబడుతుంది. అందుకు తెలుగుదేశం ఇవ్వట్లేదు. అప్పుడు చివరిదాకా చూసి ఏ 15-20 ఇస్తానంటే 15-20 తీసుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వెళ్ళిన నియోజకవర్గాలు ఎవడరాడు బయటికి. పవన్ కళ్యాణ్ చూసే ఆ కుర్రోళ్ళు తప్పించి జనం రారు, పట్టించుకోరు. 15-20 తీసుకుని పవన్ కళ్యాణ్ వెళ్తే ఆ పొత్తు అంత వేస్ట్ ఇంకోటి ఉండదు. ఓ 50 ఇస్తే వేస్ట్ అనేది తెలుగుదేశం నమ్మకం. 50 ఇస్తే వాళ్ళు గెలవలేకపోగా మన గెలుపుకి నష్టమైపోతుందన్న తెలుగుదేశం ఫీలింగ్ ప్రాక్టికల్గా. అట్లాంటప్పుడు అది ఇవ్వదు. ఇక చూసి అంటే ఈయనేంటి విపరీతమైన ఒద్దిక ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేశారు. నిన్నటిది చూశాక నాకు సందేహం వచ్చింది. ఇది నిన్న అన్న తర్వాత దాన్ని ఓ పక్కన నాటకం అంటున్నారు కానీ నాకు అలాగ అనిపించలేదు. ఆయన అడిగిన సీట్లు ఇవ్వకపోతే నేను ఇక విడిగానైనా పోటీ చేస్తాను, అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. 50 సీట్లు ఇస్తే 25 గెలుచుకుంటాడు కదా గ్యారంటీగా. అలా కాకుండా 25 సీట్లు ఇచ్చారు అనుకోండి, ఈయన గెలవగలేదు 10-12 గెలవగలిగేటప్పుడు అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే నాకున్న అవగాహన మేరకు అయితే